అది శతాబ్దాల నాటి తిరుపతి. కామాంధుడైన ఒక పాలెగాడి గుప్పిట్లో చిక్కుకుని విలవిలాడుతున్న కాలం. ఆ అరాచక పాలకుడి కన్నుపడితే ఏ ఆడబిడ్డ ఆత్మగౌరవమైనా మట్టి పాలవాల్సిందే. ప్రజల కళ్ళల్లో కేవలం భయం, గుండెల్లో అంతులేని ఆవేదన. కాని పాపం పండినప్పుడు పరమేశ్వరి ఊరుకుంటుందా? ఆ దుర్మార్గుడి అంతం కోసం, మహిళల మానప్రాణాల రక్షణ కోసం జగన్మాత పార్వతీదేవి అవితాల గ్రామంలో గంగమ్మగా అవతరించింది. అన్యాయాన్ని ఎదిరించే కాలరుద్రుడిలా ఆ తల్లి పెరిగి పెద్దదయింది. గంగమ్మ రూపంలో ఉన్న ఆదిశక్తిని కూడా మోహించాలనుకొన్నాడు ఆ మూర్ఖుడు. కాని ఒక్కసారిగా ఆ తల్లి తన విశ్వరూపాన్ని ప్రదర్శించేసరికి గుండె ఆగిపోయినంత పనయింది. భయంతో వణికిపోతో ప్రాణాలు దక్కించుకోవడానికి ఒక చీకటి గుహలో దాక్కున్నాడు ఆ పిరికి పాలకుడు. దాక్కున్న మృగాన్ని బయటకు రప్పించడానికి గంగమ్మ ఒక వ్యూహం రచించింది. తిరుపతి ప్రజలచేత వారం రోజులపాటు వింత వింత వేషాలు వేయించింది. ఆ కోలాహలంలో తాను ఒక దొర వేషం వేసి అహంకారంతో ఉన్న ఆ పాలెగాడు వీధిలోకి వచ్చేలా మాయ చేసింది. సడ్డేనాడు అహంకారంతో బయటకు వచ్చిన పాలెగాడిపై సింహ గర్జన చేసింది గంగమ్మ. పట్టుకున్న త్రిశూలంతో ఆ కామాంధుడి గుండెల్ని చీల్చి సంహరించింది. అధర్మంపై ధర్మం గెలిచింది. ఆ విజయానికి గుర్తే నేటి తిరుపతి గంగమ్మ జాతర. ఏటా మేమెలో తమను కాపాడిన అమ్మవారిని కన్న బిడ్డల్లా కొలుస్తూ పసుపు కుంకుమల వెల్లువలో వేషధారణలతో తిరుపతి మురిసిపోతుంది. దుష్టశిక్షణ చేసిన ఆ గ్రామదేవతకు కోట్లాది మంది సాష్టాంగ ప్రణామం.